గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గూగుల్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఏ టు ఏ ప్రోటోకాల్. ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ అంటాం. నాకైతే ఈ కాన్సెప్ట్ ఈ ఏ టు ఏ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వన్స్ దీని వర్కింగ్ అర్థం అవ్వగానే మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు. ఓకే, సో ఈ వీడియోలో మనం అసలు ఏ టు ఏ ప్రోటోకాల్ అంటే ఏంటి, అండ్ దీని యొక్క వర్కింగ్ ఏంటి, అండ్ దీన్ని మనం ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఏ టు ఏ ప్రోటోకాల్ అంటే ఏంటో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఓకే, సో వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మనమైతే మన స్క్రీన్ లోకి వచ్చేసినాం. ఇప్పుడు మనం ఈ ఏ టు ఏ ప్రోటోకాల్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ మనకి దీని బేసిక్ వర్కింగ్ ఏంటి అనేది పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీవిక్ అఫీషియల్ అనేది సడన్ గా సేల్స్ కంపెనీ అయిపోయింది. టడా! సో ఇప్పుడు ఈ సేల్స్ కంపెనీలో మనం జస్ట్ మొబైల్స్ మాత్రమే సేల్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఈ ఏ వరల్డ్ లో మనం మన సేల్స్ కంపెనీ కోసం ఒక ఏజెంట్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? అండ్ బిల్డ్ చేయడం స్టార్ట్ కూడా చేసినాం అనుకోండి. రీసెంట్ టైమ్స్ లో ఆంథ్రోపిక్ వాళ్ళు ఎంసీపీ సర్వర్ ని లాంచ్ చేశారు. మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటారు. సో ఆ ఎంసీపీ సర్వర్ ని యూజ్ చేసుకొని మనం చాలా ఈజీ ఒక స్టాండర్డ్ వేలో మంచి ఏఐ ఏజెంట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విషయం మనకు తెలిసింది. ఒకవేళ మీకు గనక ఈ ఎంసీపీ సర్వర్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ తో ఉంటే ఇక్కడ కార్డ్స్ లో వీడియో ఉంది. మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆ వీడియోలో నేను డీటెయిల్ గా ఎంసీపీ సర్వర్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? సో మీరు వెళ్ళి ఆ వీడియో చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన సేల్స్ కంపెనీకి ఒక ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేసుకుందాం. ఓకే, టడా! బిల్డ్ అయిపోయింది. ఓహ్! ఇంకా అవ్వలేదు. ఓకే, ఇప్పుడు బిల్డ్ అయిపోయింది. సో ఇది మన ఎంసీపీ సర్వర్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్‌ని ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్‌లో మనం మనకు నచ్చిన టూల్స్, రిసోర్సెస్ అన్నీ రిజిస్టర్ చేసినాం అనుకోండి. ఓకేనా? మనకు కావాల్సిన టూల్స్, రిసోర్సెస్ అన్నీ రిజిస్టర్ చేసినాం. అండ్ ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్‌ని మనం ఒక మంచి ఎల్ఎల్ఎం కూడా కనెక్ట్ చేసినాం. అండ్ మన సేల్స్ ఏజెంట్ ఇప్పుడు తయారైపోయింది అనుకుందాం. ఓకేనా? సో ఇది మన సేల్స్ ఏజెంట్ తయారైపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం మొబైల్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం కదా! మొబైల్స్ లో మనకి సామ్సంగ్ బ్రాండ్ తెలుసు కదా, ఫేమస్. సో ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు కూడా ఈ ఏఐ వరల్డ్ లో వాళ్ళు సొంతంగా ఏఐ ఏజెంట్ బిల్డ్ చేసారు అనుకోండి. ఓకేనా? సో వాళ్ళు కూడా సొంతంగా ఒక ఏఐ ఏజెంట్ బిల్డ్ చేసారు. ఓకే, పర్ఫెక్ట్. ఇది సామ్సంగ్ వాళ్ళ ఏజెంట్. ఓకే, ఇక్కడ పేరు మారుద్దాం. సామ్సంగ్. పర్ఫెక్ట్. సో ఇది సామ్సంగ్ ఏజెంట్ అండ్ ఇది మన సేల్స్ ఏజెంట్. ఇది కింద పెడదాం అండ్ దీన్ని కూడా మనం ఓకే. సో ఇది ఓకే. ఇది సామ్సంగ్ ఏజెంట్ అండ్ ఇది సేల్స్ ఏజెంట్. ఓకేనా? సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ ఎంసీపీ సర్వర్‌లో వాళ్ళకి కావాల్సిన టూల్స్, రిసోర్సెస్ అన్ని రిజిస్టర్ చేశారు. మనం కూడా మన ఎంసీపీ సర్వర్‌లో మనకు కావాల్సిన టూల్స్, రిసోర్సెస్ అన్ని రిజిస్టర్ చేసి ఒక మంచి ఏజెంట్ అయితే ప్రిపేర్ చేసినాం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ మీద మన సేల్స్ ఏజెంట్‌కి ఎంత వరకు అవగాహన ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ S25 రీసెంట్‌గా లాంచ్ అయింది కదా మొబైల్. ఆ S25 అనే ప్రొడక్ట్ మీద మన సేల్స్ ఏజెంట్‌కి ఎంత వరకు ఐడియా ఉండొచ్చు చెప్పండి? మాక్సిమం ఈ S25 అనే ప్రొడక్ట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? అండ్ ఆ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ అవైలబుల్ గా ఉండొచ్చు. ఓకేనా? మనం ప్రొవైడ్ చేసిన టూల్స్, రిసోర్సెస్ బట్టి వాటిని యూజ్ చేసుకొని మన ఏజెంట్ కి S25 అనే ప్రొడక్ట్ మీద మాక్సిమం నాలెడ్జ్, ఆ S25 అనే ప్రొడక్ట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, పలానా సామ్సంగ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అండ్ ఆ సామ్సంగ్ అనే కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది తప్ప ఆ S25 అనే ప్రొడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైక్ అది ఎన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉంది, ఎన్ని కలర్స్ లో అవైలబుల్ ఉంది, ఆ టైంకి స్టాక్ లో ఉందా లేదా, అండ్ వాటి ప్రైసింగ్ ఎంత అనేది కంప్లీట్ గా ఐడియా ఉండే ఛాన్స్ లేదు మాక్సిమం. బట్ వేరాస్ ఇప్పుడు సామ్సంగ్ ఏదైతే ఏజెంట్ బిల్డ్ చేసుకుందో ఈ ఏజెంట్ కి తెలిసే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే S25 ప్రొడక్ట్ సామ్సంగ్‌దే కాబట్టి సామ్సంగ్ ప్రొవైడ్ చేసిన టూల్స్, రిసోర్సెస్ బట్టి ఈ ఏజెంట్ కి S25 అనే ప్రొడక్ట్ మీద కంప్లీట్ ఐడియా ఉండే ఛాన్స్ ఉంది. లైక్ ఎన్ని వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది, ఎన్ని కలర్స్ లో అవైలబుల్ ఉంది, వాటి ప్రైసింగ్ ఎంత, ఆ టైంకి స్టాక్ లో ఉందా లేదా, ఇవన్నీ కూడా ఈ సామ్సంగ్ ఏజెంట్ కి అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది తప్ప సేల్స్ ఏజెంట్ కి అవైలబుల్ ఉండే ఛాన్స్ లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ వచ్చిండు. ఓకే, ఒక యూజర్. ఓకే. సో ఇప్పుడు ఈ యూజర్ ఈ S25 అనే ప్రొడక్ట్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అనుకోండి. ఈ యూజర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడు S25 అనే ప్రొడక్ట్ కొనడం. ఓకేనా? దాని ప్రైసింగ్ అంతా చూసుకొని అన్ని కుదిరితే ఇప్పుడు వీడు S25 అనే ప్రొడక్ట్ కొందాం అనుకుంటున్నాడు. ఓకే. సో దీన్ని తీసుకొచ్చి మనం ఇలా ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ యూజర్ మన సేల్స్ ఏజెంట్ తో కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతున్నాడు. ఏమని? హే, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ Samsung S25 మొబైల్. కెన్ యూ షేర్ మీ డీటెయిల్స్ అని ఇలా అడిగాడు అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్ ఏంటి? సామ్సంగ్ S25 అనే మొబైల్. ఓకేనా? సో మన సేల్స్ ఏజెంట్ తో కనెక్ట్ అయ్యి సామ్సంగ్ S25 అనే మొబైల్ గురించి డీటెయిల్స్ అడిగిండు అనుకుందాం. సో ఇప్పుడు మన సేల్స్ ఏజెంట్ దగ్గర S25 అనే ప్రొడక్ట్ మీద కంప్లీట్ ఐడియా లేదు. ఓకేనా? మాక్సిమం S25 అనే ప్రొడక్ట్ సామ్సంగ్ తయారు చేస్తుందని మాత్రమే తెలుసు తప్ప S25లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఇవన్నీ అవైలబుల్ లేవు కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నట్టు. బట్ సామ్సంగ్ ఏజెంట్ కి అయితే అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు? మన ఏజెంట్ అనేది
ఇక్కడ మనం తెలివిగా మన ఏజెంట్ ఏం చేయగలగాలి అంటే సింపుల్ గా సామ్సంగ్ ఏజెంట్ తో కనెక్ట్ అవ్వగలగాలి. ఓకేనా? సామ్సంగ్ ఏజెంట్ తో ఇలా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవ్వగలగాలి. ఏమని? ఇలా పలానా యూజర్ నాకు S25 మొబైల్ గురించి అడుగుతున్నాడు. సో దాని డీటెయిల్స్ నీ దగ్గర ఎంతైతే ఉన్నాయి అంటే ఎన్ని వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది, ప్రైసింగ్ ఎంత ఇవన్నీ నాకు చెప్తే నేను వాడితో షేర్ చేస్తా. వాడు ఇంట్రెస్టెడ్ ఉంటే వాడు బై చేస్తాడు అని మనం సింపుల్ గా మన సేల్స్ ఏజెంట్ అనేది సామ్సంగ్ ఏజెంట్ తో కమ్యూనికేట్ అవ్వగలగాలి. అండ్ సామ్సంగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్న టూల్స్, రిసోర్సెస్ బట్టి ఆ S25 ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ తీసుకొచ్చి మన సేల్స్ ఏజెంట్‌కి ఇవ్వాలి. ఓకేనా? సో మన సేల్స్ ఏజెంట్ ఏం చేయాలి అప్పుడు తెలివిగా ఓకే డన్ మనకు డీటెయిల్స్ వచ్చేసినాయి కదా అని మన ఎండ్ యూజర్‌కి ఇచ్చేయాలి ఇప్పుడు. ఓకేనా? సో దాన్ని బట్టి వాడు కొనాలా వద్దా అనేది ఆలోచించుకున్నాడు. అది వాడి ఇష్టం. ఓకే. సో ఇక్కడ మొత్తం ప్రాసెస్‌లో గమనిస్తే మన సేల్స్ ఏజెంట్ అనేది సామ్సంగ్ ఏజెంట్‌తో కమ్యూనికేట్ అయితే మన ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మన ఏజెంట్ అనేది కూడా రోబస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మన సేల్స్ ఏజెంట్ సామ్సంగ్ ఏజెంట్‌తో కమ్యూనికేట్ అవ్వడం ఎలా? ఆంథ్రోపిక్ వాళ్ళు ఎంసీపీ సర్వర్‌ని అయితే లాంచ్ చేశారు. బట్ ఆ ఎంసీపీ సర్వర్‌ని యూజ్ చేసుకొని ఇలా మనం ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయగలిగినాం. బట్ ఈ ఏఐ ఏజెంట్స్ మధ్యలో 2 డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేయలేం. సో ఈ గ్యాప్‌ని గూగుల్ గమనించి మనకి ఏ2ఏ ప్రోటోకాల్‌ని లాంచ్ చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క మెయిన్ పర్పస్ మీకు అర్థమై ఉంటుంది. ఏ2ఏ ప్రోటోకాల్. ఓకే. సో ఇప్పుడు ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే 2 డిఫరెంట్ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేయడమే ఈ ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క పని. ఓకేనా? మనకి హెచ్‌టిటిపి ప్రోటోకాల్ ఐడియా ఉంది గదా! ఎలా అయితే క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్యలో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ హ్యాండిల్ చేస్తుందో, అలానే ఈ ఏ2ఏ ప్రోటోకాల్ ఇప్పుడు మనకి 2 డిఫరెంట్ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క మెయిన్ వర్కింగ్ ఐడియా వచ్చేసింది అనుకుంటున్నా. ఓకే. సో ఇలా కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి మనకి ఏ2ఏ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ ఏ2ఏ ప్రోటోకాల్ వన్స్ మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం డిఫరెంట్ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఇది ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క బేసిక్ వర్కింగ్. అండ్ ఈ ఏ2ఏ ప్రోటోకాల్‌లో ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏజెంట్ కార్డ్. ఓకేనా? ఏజెంట్ కార్డ్. ఓకే. సో ఏంటి ఈ ఏజెంట్ కార్డ్ అంటే ఏజెంట్ కార్డ్. ఓకే. సో దీన్ని మనం ఇక్కడ తీసుకొచ్చుకుందాం అండ్ దీన్ని మళ్ళీ జూమ్ చేద్దాం. ఓకే. సో ఏంటి ఈ ఏజెంట్ కార్డ్ అంటే సింపుల్‌గా మన ఎంప్లాయీ ఐడీ కార్డ్ కావచ్చు, లేదంటే రెజ్యూమే ఉంటుంది గదా! సో ఎలా అయితే మన రెజ్యూమేలో మన నేము, మన ఫోను నంబర్, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్, మన స్కిల్ సెట్, మన కేపబిలిటీస్ ఇవన్నీ ఎలా అయితే మెన్షన్ చేస్తామో, అలానే ఈ ఏజెంట్ కార్డ్‌లో ఇప్పుడు మన సామ్‌సంగ్ ఏజెంట్ ఏదైతే ఉందో, సామ్‌సంగ్ వాళ్ళు ఏజెంట్ బిల్డ్ చేయడంతో పాటు ఏజెంట్ కార్డ్ గూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనా? అంటే వాళ్ళ ఏజెంట్‌కి ఈ ఏజెంట్ కార్డ్ అనేది ఒక రెజ్యూమే లాగా, లేదంటే ఒక ఐడీ కార్డ్ లాంటిది అనుకోండి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఏజెంట్ కార్డ్‌లో సామ్‌సంగ్ ఏజెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ నేమ్, ఏజెంట్ యొక్క నేము, ఓకే. అండ్ ఏజెంట్ ఏం చేయగలుగుతుంది అనే ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్, అండ్ ఏజెంట్‌కున్న స్కిల్స్ ఏంటి, ఓకే. అండ్ ఏజెంట్‌ని మనం ఎలా రీచ్ అవ్వాలి, యూఆర్ఎల్ ఏంటి, సో అండ్ ఏజెంట్‌కున్న కేపబిలిటీస్ ఏంటి. సో ఇలాంటియన్నీ ఈ ఏజెంట్ కార్డ్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో దాన్ని బట్టి మన సేల్స్ ఏజెంట్ ఫిక్స్ అవుతుంది. ఓకే. సామ్‌సంగ్ ఏజెంట్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ ఈ జాబ్‌కి. ఇప్పుడు యూజర్ అడిగిన S25 అనే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి సామ్‌సంగ్ అనే ఏజెంట్ పర్ఫెక్ట్ చాయిస్. సో దాంతో కమ్యూనికేట్ అయితే మనకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. మన యూజర్‌కి ఇచ్చేయొచ్చు అని సేల్స్ ఏజెంట్ ఎలా తెలుసుకుంటుంది అంటే ఈ ఏజెంట్ కార్డ్ బట్టే. ఓకేనా? సో సామ్‌సంగ్ వాళ్ళు ఈ ఏజెంట్ కార్డ్‌ని తయారు చేసుకుంటారు. ఓకే. సో ఈ ఏజెంట్ కార్డ్‌లో ఆ ఏజెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, వాటి స్కిల్స్ ఏంటి, వాటి యూఆర్ఎల్ ఏంటి అనేది కంప్లీట్‌గా మనకు మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో ఈ ఏ2ఏ ప్రోటోకాల్‌లో ఒక ఇంపార్టెంట్ థింగే ఈ ఏజెంట్ కార్డ్. ఓకేనా? సో నెక్స్ట్ లెవెల్ మన ఏ2ఏ ప్రోటోకాల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిందే ఈ ఏజెంట్ కార్డ్. ఓకేనా? సో ఈ ఏజెంట్ కార్డ్‌ని మన సేల్స్ ఏజెంట్ డిస్కవర్ చేసుకుంటుంది. అండ్ దాన్ని బట్టే ఈ సామ్‌సంగ్ ఏజెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని సామ్‌సంగ్ ఏజెంట్‌ని రీచ్ అయ్యి మనకి కావాల్సిన డీటెయిల్స్ తీసుకొచ్చి మన యూజర్‌కి ఇచ్చింది. ఓకే. సో ఇది జరిగిన ప్రాసెస్. సో ఈ ఏజెంట్ కార్డ్‌ని మన సేల్స్ ఏజెంట్ ఎలా డిస్కవర్ చేయగలిగింది అనే డౌట్ మీకు వచ్చుండొచ్చు. ఓకే. సో ఈ ఏజెంట్ కార్డ్‌ని మన సేల్స్ ఏజెంట్ ఎలా డిస్కవర్ చేయగలిగింది అనే డౌట్ మీకు వచ్చుంటే ఓకే. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ కొంతవరకు అర్థమైంది అనుకోవచ్చు. కొంతవరకేంటి చాలా అర్థమైంది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఏజెంట్ కార్డ్‌ని మన సేల్స్ ఏజెంట్ ఎలా డిస్కవర్ చేసింది అంటే ఈ ఏ2ఏ ప్రోటోకాల్ స్టాండర్డ్స్‌ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఇక్కడే. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మన ఈ ఏజెంట్ కార్డ్ ఎవరైనా సరే ఎప్పుడైతే తయారు చేస్తారో ఓకే. సో సారీ. సో ఇప్పుడు ఈ ఏజెంట్ కార్డ్‌ని ఎవరైనా సరే ఎప్పుడైతే తయారు చేస్తారో ఓకే. సో హ్మ్. దీన్ని మనం ఇక్కడికి తీసుకెళ్దాం అండ్ దీన్ని జూమ్ చేసుకుందాం. ఓకే. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ ఏజెంట్ కార్డ్ ఉంది గదా! దీన్ని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ ఏజెంట్‌కి తయారు చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఎండ్ పాయింట్ మీద దాన్ని ఎక్స్‌పోజ్ చేయాలి. ఒక యూఆర్ఎల్ మీద దాన్ని ఎక్స్‌పోజ్ చేయాలి. అది ఏ యూఆర్ఎల్ అంటే .well-known/agent card .json. సో ఈ ఎండ్ పాయింట్ మీద
వాళ్ళు తయారు చేసుకున్న ఏజెంట్ కార్డ్‌ని ఎక్స్‌పోజ్ చేయాలి. ఓకేనా. సో, ఈ ఎండ్ పాయింట్‌కి రిక్వెస్ట్ పెట్టుకొని ఆ ఏజెంట్ కార్డ్‌ని మన సేల్స్ ఏజెంట్ డిస్కవర్ చేసుకుంటుంది. అండ్ డిస్కవర్ చేసుకున్న ఏజెంట్ కార్డ్‌ని అనలైజ్ చేసుకొని దానికున్న స్కిల్స్ ఏంటి? దాన్ని ఎలా రీచ్ అవ్వడం ఇవన్నీ తెలుసుకొని మనకి మన ఫర్దర్ వర్క్ అనేది ప్రాసెస్ చేయడం కావచ్చు, కమ్యూనికేట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఫర్దర్‌గా ప్రాసెస్ చేస్తుంది. సో, ఈ ఏ2ఏ ప్రోటోకాల్‌లో మెయిన్ స్టాండర్డ్ ఏంటి అంటే మనం తయారు చేసుకున్న ఏజెంట్ కార్డ్‌ని మన డొమైన్ ఏదైనా ఉండొచ్చు. మన డొమైన్ ఏదైనా ఉండొచ్చు. బట్ మనం ఎలా అయితే ఒక ఏపీఐని డిజైన్ చేస్తామో లైక్ ప్రొడక్ట్ ఏపీఐ కావచ్చు, యూజర్స్ ఏపీఐ కావచ్చు. ఇలాంటి ఏపీఐస్ డిజైన్ చేసి మనం ఒక ఏపీఐ/యూజర్స్, ఏపీఐ/ప్రొడక్ట్స్ ఇలాంటి ఎండ్ పాయింట్స్ మీద మనం ఎక్స్‌పోజ్ చేస్తామో, అలానే మనం తయారు చేసుకున్న ఏజెంట్ కార్డ్‌ని పబ్లిక్‌గా డాట్ స్లా .well-known/agent-card.json ఈ ఎండ్ పాయింట్ మీద మనం ఎక్స్‌పోజ్ చేయాలి. ఓకేనా. సో, అప్పుడు ఏమవుతుంది సామ్‌సంగ్ డొమైన్ ఏదైనా అయ్యుండొచ్చు. ఓకే. సామ్‌సంగ్ డొమైన్ ఏదైనా అయ్యుండొచ్చు. అప్పుడు మన సేల్స్ ఏజెంట్ సింపుల్‌గా ఏం చేయొచ్చు అంటే http://samsung/ .well-known/agent-card.json ఓకేనా. సో, దీనికి రిక్వెస్ట్ పెట్టగలిగితే చాలు మనకి సామ్‌సంగ్ ఏజెంట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సామ్‌సంగ్ ఏదైతే ఏజెంట్ కార్డ్ తయారు చేసుకుందో అది మనకి డిస్కవర్ అయిపోతుంది మన సేల్స్ ఏజెంట్. ఓకే. సో, దీన్ని నేను జూమ్ చేస్తున్నా చూడండి. సో, ఇప్పుడు సామ్‌సంగ్ డొమైన్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ వాళ్ళు బై డిఫాల్ట్‌గా ఈ ఏ2ఏ ప్రోటోకాల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేసుకున్న ఏజెంట్ కార్డ్‌ని .well-known/agent-card.json మీద వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసిర్రు. సో, దానికి రిక్వెస్ట్ పెట్టుకొని మన సేల్స్ ఏజెంట్ అనేది సామ్‌సంగ్ ఏజెంట్ కార్డ్‌ని డిస్కవర్ చేసుకోగలిగింది. అండ్ ఆ డిస్కవర్ చేసుకున్న ఏజెంట్ కార్డ్‌లో వాళ్ళు డిఫైన్ చేసుకున్న స్కిల్ సెట్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, కేపబిలిటీస్ కావచ్చు, అండ్ యూఆర్ఎల్ కావచ్చు ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని సామ్‌సంగ్ ఏజెంట్‌ని రీచ్ అయింది. అండ్ మన యూజర్‌కి కావాల్సిన డీటెయిల్స్‌ని ఫెచ్ చేసుకొని మన ఎండ్ యూజర్‌కి ఇచ్చింది. ఓకే. సో, ఇది ఇక్కడ జరిగిన ప్రాసెస్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క బేసిక్ వర్కింగ్ ఏంటి? ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయినాయి ఇవన్నీ మీకు ఐడియా వచ్చింది కదా! నెక్స్ట్ మనం దీన్ని కోడింగ్ పార్ట్‌కి వెళ్దాం. ఓకే. సో, మీకైతే ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం ఏదైనా ఓపెన్ సోర్స్ రిపోజిటరీ గురించి వెతుకుదాం. ఆల్రెడీ నేను ఒకటి వెతికి పెట్టినా. దాన్ని క్లోన్ చేసుకుందాం. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ప్రాక్టికల్‌గా. అండ్ దాని తర్వాత మనం కూడా ఒక బేసిక్ దీని వర్కింగ్ మోడల్‌ని డిజైన్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. ఓకే. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్‌కి వెళ్దాం. ఐ హోప్ మీకైతే ఇక్కడి వరకు ఈ వీడియో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఓకే. మనం దీని ఇంప్లిమెంటేషన్ పార్ట్‌కొస్తే మనకి ఇక్కడ ఒక రిపోజిటరీ అవైలబుల్‌గా ఉంది. ఇది బేసికల్లీ జావాస్క్రిప్ట్ ఎస్‌డీకే. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు దీన్ని క్లోన్ చేయొచ్చు, ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎలా వీళ్ళు 2 ఏజెంట్స్‌ని బిల్డ్ చేసిర్రు, ఎలా ఏ2ఏ ప్రోటోకాల్‌ని ఇంప్లిమెంట్ చేసిర్రు, అండ్ ఎలా కమ్యూనికేషన్ జరుగుతుందని కంప్లీట్‌గా మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని క్లోన్ చేసి పెట్టినా. అండ్ దీని రీడ్‌మీ ఫైల్‌లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఉంది. మనకి ఈ ఏ2ఏ ఎస్‌డీకే ఇన్‌స్టాల్ చేయడానికి కమాండ్ అండ్ ఇక్కడ కొంచెం మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది ఎందుకు ఎలా వాడుతున్నాం, అది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా. సో, దీని డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు మనం దీన్ని రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం మూవీ ఏజెంట్‌ని రన్ చేద్దాం. ఇక్కడ మనకి 2 ఏజెంట్స్‌ని బిల్డ్ చేసిర్రు వాళ్ళు. దీన్ని రన్ చేయడానికి ముందు మనకి జెమినీ ఏపీఐకి, టీఎండీబీ ఏపీఐకి కావాలి. టీఎండీబీ మూవీస్‌కి సంబంధించింది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. లాగిన్ అయ్యి ఏపీఐకి జనరేట్ చేయొచ్చు. అండ్ అలానే జెమినీ ఏపీఐకి మనకు తెలిసింది గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్తే ఈజీగా మనం జెమినీ ఏపీఐకి కూడా జనరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం వాటిని తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో సెట్ చేసేయొచ్చు ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి. ఓకేనా. సో, సింపుల్‌గా అలా సెట్ చేస్తే డన్. మనం దీన్ని రన్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు నేను మూవీ ఏజెంట్ రన్ చేస్తున్నా. అండ్ అలానే మనం ఇంకో ఏజెంట్‌ని కూడా రన్ చేద్దాం. వన్స్ ఇది రన్ అవ్వగానే ఓకే. సో, ఇది రన్ అయింది. మనం ఏదైతే సామ్‌సంగ్ సేల్స్ ఏజెంట్ ఎగ్జాంపుల్ చూసినామో, అందులో సామ్‌సంగ్ ఏజెంట్‌ని బిల్డ్ చేయడంతో పాటు ఏజెంట్ కార్డ్‌ని కూడా బిల్డ్ చేయాలి అనుకున్నాం. అండ్ ఆ ఏజెంట్ కార్డ్‌ని ఏ2ఏ ప్రోటోకాల్ స్టాండర్డ్ ప్రకారం .well-known/agent-card.json ఈ యూఆర్ఎల్ మీద ఎక్స్‌పోజ్ చేయాలి అనుకున్నాం. ఇక్కడ మూవీ ఏజెంట్ కూడా అదే చేసింది. ఏ2ఏ ప్రోటోకాల్ స్టాండర్డ్ ప్రకారం తన ఏజెంట్ కార్డ్‌ని అదే యూఆర్ఎల్ మీద ఎక్స్‌పోజ్ చేసింది. కావాలంటే మనం దీన్ని ఇలా క్లిక్ చేద్దాం. సో, ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ రెస్పాన్స్‌లో మీరు చూడండి మనకి ఏజెంట్ కార్డ్ వచ్చేసింది. సో, ఇక్కడ ఈ ఏజెంట్ కార్డ్‌లో నేను చెప్పాను కదా! ఇది కూడా మన రెజ్యూమే లాగానే అని. సో, ఇది ఏజెంట్‌కి రెజ్యూమే అన్నట్టు. ఏజెంట్‌కి రెజ్యూమే ఆర్ ఐడీ కార్డ్ లాంటిది. ఓకే. సో, ఇక్కడ దీని నేమ్ ఉంది మూవీ ఏజెంట్ అని. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ చూస్తే అన్ ఏజెంట్ దట్ కెన్ ఆన్సర్ క్వెషన్స్ అబౌట్ మూవీస్ అండ్ యాక్టర్స్ యూజింగ్ టీఎండీబీ. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ ఉంది దాన్ని రీచ్ అవ్వడానికి. అండ్ దాని కేపబిలిటీస్, డిఫాల్ట్ ఇన్‌పుట్ మోడ్స్, అవుట్‌పుట్ మోడ్స్ సంథింగ్ వగైరా వగైరా. అండ్ ఇక్కడ స్కిల్స్ కూడా డిఫైన్ చేసిర్రు వాళ్ళు. ఇక్కడ దాని స్కిల్స్ కూడా. సో, ఇక్కడ దానికున్న స్కిల్ ఏంటి? జనరల్ మూవీ ఏజెంట్. డిస్క్రిప్షన్ చూడండి. అండ్ ఆన్సర్ జనరల్ క్వెషన్స్ ఆర్ చాట్ అబౌట్ మూవీస్, యాక్టర్స్, డైరెక్టర్స్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. సో, ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం ఈ ఏజెంట్‌కి ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు, ఎలాంటి క్వెరీస్ అడగొచ్చు, ఎలాంటి క్వెరీస్‌కి ఇది ఆన్సర్ చెప్తుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. టెల్ మీ అబౌట్ ద ప్లాట్ ఆఫ్ ఇన్సెప్షన్. రికమెండ్ ఏ గుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. సో, ఇలాంటి క్వెషన్స్ మనం దీనికి అడగొచ్చు అని ఈ ఎగ్జాంపుల్స్‌లో డిఫైన్ చేసిర్రు వాళ్ళు సింపుల్‌గా అంతే.
ఓకే. సో, మనం దీన్ని ఇప్పుడు ఇంకో ఏజెంట్‌ని కూడా రన్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడ మన క్లయింట్ ఏజెంట్. సో, ఎందుకు ఇది క్లయింట్ ఏజెంట్ అండ్ ఈ మూవీ ఏజెంట్ అనేది సర్వర్‌లా ట్రీట్ చేసామంటే సింపుల్. సో, ఇప్పుడు క్లయింట్ ఏజెంట్ అనేది క్లయింట్ ఏజెంట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మూవీ ఏజెంట్ నుంచి తీసుకుంటుంది గదా! సో, అందుకే క్లయింట్ అండ్ సర్వర్ కాంబినేషన్ అనుకోండి. ఓకే. క్లయింట్ అండ్ సర్వర్ కాంబినేషన్‌లో మనకి ఈజీ అవుతుంది. సో, ఇక్కడ ఈ మూవీ ఏజెంట్‌ని బిల్డ్ చేయడానికి వీళ్ళు అంటే ఇక్కడ మూవీ ఏజెంట్‌కి వీళ్ళు ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క సర్వర్ ఫంక్షనాలిటీని వాడారు. ఓకేనా? సో, ఈ మూవీ ఏజెంట్ ఏదైతే బిల్డ్ చేయడానికి వీళ్ళు ట్రై చేసారో దీంట్లో ఏ2ఏ సర్వర్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసారు. ఎందుకు అంటే ఈ ఏ2ఏ సర్వర్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఏజెంట్ కార్డ్‌ని ఈ యూఆర్ఎల్ మీద ఎక్స్‌పోజ్ చేయగలం. అండ్ ఇన్‌కమింగ్ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇన్‌కమింగ్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ ఫర్దర్‌గా ప్రాసెస్ చేయొచ్చు. ఈ ఏ2ఏ ప్రోటోకాల్ ప్రకారం. ఓకేనా? సో, అదంతా గూడా ఈ ఏ2ఏ సర్వర్ ఫంక్షనాలిటీ వల్లే పాసిబుల్ అయింది. అది గూడా వీళ్ళు ఈ రివ్యూ ఫైల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసారు. మనం దాన్ని గూడా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఒక క్వెషన్ అడుగుదాం ఇందులో నుంచే. రికమెండ్ ఏ గుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇదే అడుగుదాం మనం గూడా. పర్ఫెక్ట్. సో, ఇదే నేను ఇక్కడ అడుగుతా. డన్. Crossing your question hang tight. Okay. I can make a recommendation, but first I need to know what you consider a good science fiction movie. Can you give me some examples of science fiction movie you like? Okay. So మనం ఏం అడుగుదాం? 'సాహో' అని పెడదాం. ఓకే. 'సాహో'. 'సాహో' సైన్స్ ఫిక్షన్ మూవీ అవునో కాదో నాకు తెలీదు. బట్ ఏదో ఎగ్జాంపుల్‌కి ఇచ్చిన. ఓకే. సో, ఓకే. I see that you like 'సాహో'. I don't have enough information to make a recommendation based on that. To give a personalized science fiction recommendation, I need a little more information. Can you tell me so something ఇది అడుగుతుంది. సో, ఇలా మీరు గమనిస్తే మన క్లయింట్ ఏజెంట్ అనేది మన మూవీ ఏజెంట్‌తో కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో, ఇప్పుడు ఈ మూవీ ఏజెంట్, ఈ క్లయింట్ ఏజెంట్ 2 ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతున్నాయి. ఓకే. ఈ మూవీ ఏజెంట్, ఈ క్లయింట్ ఏజెంట్ 2 ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతున్నాయి. సో, ఇది ఏ2ఏ ప్రోటోకాల్ యొక్క వర్కింగ్. అర్థమైంది గదా! సో, గైస్ ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ విషయానికొస్తే మనం ఇంప్లిమెంట్ కూడా చేసినామనుకోండి వీడియో చాలా లెంగ్తీ అయిపోతది. నేను ఈ వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఆర్ ఎల్స్ ఒక డే గ్యాప్‌తోనే నేను ఎగ్జిక్యూషన్ పార్ట్ గూడా మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా అప్‌లోడ్ చేయడానికి. ఓకేనా? సో, మీరు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఏ2ఏ ప్రోటోకాల్ అంటే ఏంటి అనేది ఐడియా వచ్చుంటే మీకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మనం బేసిక్ వర్కింగ్ గూడా చూసినాం గదా! సో, ఏదైతే రిపోజిటరీ మనం క్లోన్ చేసుకున్నామో సో, అది మీరు కూడా ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, అప్‌కమింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా మన వీడియోకి లైక్ కూడా చేసేయండి. ఓకేనా? సో, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.